విహారీ గారు. మన సాంప్రదాయాల్లో ఏ ఆడది తన మెడలో ఒక్కసారి పడ్డ మంగళసూత్రాన్ని అంత సులువుగా వదులుకోలేదు. ఈ మంగళసూత్రం పొరపాటున కింద పడితేనే అమంగళంగా భావిస్తారు ఆడవాళ్లు. అలాంటిది తాళి కట్టిన భర్తే ఆ 3 ముళ్ళని తెంచి పారేస్తానంటే ఇంకెంత అమంగళం అనుకుంటానో ఒక్కసారి ఆలోచించండి. మంగళసూత్రం అనేది 2 మనసుల్ని 2 మనుషుల్ని ఒకటిగా చేసేది. కానీ భార్యాభర్తలు కలుసున్నప్పుడు మాత్రమే ఆ మంగళసూత్రానికి ఒక అర్థం ఉంటుంది. భార్యాభర్తలు ప్రేమను పంచుకున్నప్పుడు మాత్రమే ఆ మంగళసూత్రం వల్ల ఏర్పడిన బంధానికి అర్థం ఏర్పడుతుంది. అనుకోకుండా మన మధ్య ఏర్పడిన మన బంధం మనల్ని నిజమైన భార్యాభర్తలుగా మార్చలేకపోయింది. ఇకపైన కూడా అలాంటి అవకాశం లేదని మనిద్దరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలాంటప్పుడు అర్థం లేని ఆ మంగళసూత్రం ఇంకా నీ మెడలో ఉంచుకోవడం నాకు తప్పనిపిస్తోంది. అన్నిటికీ మించి ఆ మంగళసూత్రం వల్లే నువ్వు మరొక కొత్త జీవితాన్ని వెతుక్కునే ప్రయత్నం నువ్వు చేయడం లేదు. అది ఇంకా నాకు బాధగా అనిపిస్తుంది తెలుసా. ప్లీజ్ విహారీ గారు, ఇంకొకసారి ఆలోచించండి. నా నిర్ణయాన్ని నువ్వు గౌరవించకపోతే నా మీదొట్టే కనక మహాలక్ష్మి, దొట్టే కనక మహాలక్ష్మి, దొట్టే కనక మహాలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారు విహారీ గారు? నా మీద నా నిర్ణయం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పిన మాట విను కనక మహాలక్ష్మి. నేను అనుకున్నది జరగాల్సింది. మెడలో నేను వేసిన 3 ముళ్ళని నా చేతులతో నేనే విప్పాల్సిందే. ఇప్పటి వరకు ఫాలో ఇద్దరుని విహారీని మిస్ అయ్యానేంటి? ఇప్పుడు విహారీ ఎటు వెళ్ళాడో ఎలా తెలుసుకోవాలి? విహారీ గుట్టు రట్టు చేద్దామనుకున్నాను. తను ఆడుతున్న నాటకం బయట పెడదామనుకున్నాను. తీరా చూస్తే ఎటు వెళ్ళాడో కూడా అర్థం కావడం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇటువైపు ఒక వ్యక్తి కారులో వెళ్ళడం మీరు ఏమైనా చూసారా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి. ఇతను ఇప్పుడే ఇటు నుంచి ఇటు వెళ్ళారండి. థ్యాంక్ యూ అండి. ఇలా ఎంత దూరం వెళ్ళుంటాడు? అసలు ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాం. అసలు ఇక్కడ ఏం పని ఉంటుంది? కింద కూర్చో కనక మహాలక్ష్మి. కూర్చో కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి కూర్చో.
అందరి సమక్షంలో ఆ రోజు కనక మహాలక్ష్మి మెడలో 3 ముళ్ళు వేశాను. ఈరోజు నీ సాక్షిగా అవే ముళ్ళు విప్పుతున్నాను. నేను చేస్తున్నది తప్పో ఒప్పో పాపమో ఇంకేదైనా సరే కనక మహాలక్ష్మి బాగుండాలంటే నాకింతకంటే వేరే మార్గం కనిపించలేదు. నన్ను క్షమించమ్మా. లక్ష్మి, నన్ను క్షమించు.